కాల్షియం కార్బైడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆహార తనిఖీ అధికారుల నియామకంలో జాప్యంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాల్షియం కార్బైడ్తో మామిడి పండ్లను మాగబెడుతున్న వైనంపై ఈనాడు కథనాన్ని సుమోటుగా విచారణకు స్వీకరించిన హైకోర్టు కొంతకాలంగా విచారణ చేస్తోంది. కార్బైడ్ వినియోగాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆశించిన రీతిలో తనిఖీలు జరగడం లేదని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అధికారుల కొరత తీవ్రంగా ఉందని హైకోర్టు సహాయ న్యాయవాది నిరంజన్ రెడ్డి వివరించారు. ఆహార తనిఖీ అధికారుల నియామకం కోసం టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని, 2 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది తెలిపారు. తనిఖీలు జరుగుతున్నాయని, ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకానికి కూడా చర్యలు చేపట్టామని, తమకు 9 నెలల సమయం అవసరమని ఏపీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది.